వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత రవితేజ ఏ ప్రాజెక్ట్ తో ముందుకు వెళ్లబోతున్నాడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఆ క్రమంలోనే ఆయన నెక్స్ట్ మూవీపై అధికారిక ప్రకటన వెలువడింది. రవితేజ కెరీర్ లో 77వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు మజిలీ, ఖుషి చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ చిత్రం హారర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సాధారణంగా రొమాంటిక్, ఎమోషనల్ కథలతో గుర్తింపు పొందిన శివ నిర్వాణ ఈసారి మాస్ మహారాజుతో కలిసి డిఫరెంట్ జానర్ను టచ్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. రవితేజ ఎనర్జీకి హర్రర్ ఎలిమెంట్స్ కలిస్తే ఎలాంటి అవుట్పుట్ వస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై భారీ స్థాయిలో నిర్మించనుండగా సంగీత బాధ్యతలను జీవి ప్రకాష్ కుమార్ చేపట్టడం మరో హైలైట్గా మారింది. గతంలో అనేక విభిన్న చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన జీవి ప్రకాష్ ఈ హర్రర్ టచ్ ఉన్న కథకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు అందిస్తాడన్న దానిపై ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల తేదీని కూడా మేకర్స్ ఖరారు చేశారు. రవితేజ పుట్టినరోజైన జనవరి 26న ఉదయం 10 గంటలకు RT77 ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ పోస్టర్తో సినిమా జానర్, కథా టోన్పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్, హర్రర్ బ్యాక్డ్రాప్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం, జీవి ప్రకాష్ సంగీతం కలిసి ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడుతోంది. జనవరి 26న విడుదలయ్యే ఫస్ట్ లుక్తో ఈ ప్రాజెక్ట్పై మరింత క్లారిటీ రానుందని టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.